నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను విద్య వరుస వివాదాల్లో ఎయిర్ ఇండియా చుట్టుముడుతున్న కష్టాలు ఫ్లైట్ ని ఢీకొన్న పక్షి అత్యవసర ల్యాండింగ్ తప్పిన పెను ప్రమాదం ఎయిర్ ఇండియా విమానయాన సంస్థ ఈ మధ్యకాలంలో వరుస వివాదాల్లో చిక్కుకుంటుంది. ఇటీవల అహ్మదాబాద్ లో జరిగిన ప్రమాదంలో భారీ ప్రాణ నష్టం వాటిల్లగా దాని తరువాత కూడా ఎయిర్ ఇండియా విమానాల్లో అనేక సాంకేతిక సమస్యలు తలెత్తడం కలవరపెడుతోంది. ఇక తాజాగా మరో ఎయిర్ ఇండియా విమానం ప్రమాదానికి గురి కావడం కలకలం సృష్టిస్తోంది. నార్మల్ గా అన్ని ప్రయాణాల కంటే విమాన ప్రయాణం సురక్షితమని చెప్పేవారు. కానీ ఇటీవల కాలంలో ప్రమాదాలు భారీగా పెరిగిపోతుండటంతో ఫ్లైట్ జర్నీ అంటేనే ప్రజలు భయపడే పరిస్థితికి వచ్చేశారు. అంతేకాకుండా నిత్యం సాంకేతిక సమస్యలతో విమాన సర్వీసులు ఆలస్యం కావడం, ఎమర్జెన్సీ ల్యాండింగ్ అవడం వంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో విమానయాన ప్రయాణాలంటేనే జంకుతున్నారు ప్రజలు. పూణే నుంచి ఢిల్లీకి వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం A12470 ప్రమాదానికి గురైంది. ఈ ఫ్లైట్ ను ఓ పక్షి ఢీకొట్టింది. దీంతో వెంటనే అప్రమత్తమైన పైలట్ ఆ విమానాన్ని పూణేలో అత్యవసర ల్యాండింగ్ చేశారు. ఈ ప్రమాదంపై స్పందిస్తూ ఎయిర్ ఇండియా విమానయాన సంస్థ జూన్ 20న పూణే నుండి ఢిల్లీకి వెళ్తున్న A12470 విమానం పక్షి ఢీకొనడం వల్ల రద్దయిందని అధికారిక ప్రకటన ఇచ్చింది. ఈ క్రమంలోనే విమానాన్ని పూర్తిగా తనిఖీ చేసిన అనంతరం ఆ సేవలను పునరుద్ధరిస్తామని తెలిపింది. అలాగే ఈ విమానంలోని ప్రయాణికులను తరలించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. ఈ క్రమంలోనే ప్రయాణికులకు టికెట్లను రద్దు చేసుకునేలా లేదా తిరిగి బుక్ చేసుకునే అవకాశం ఉంటుందని స్పష్టం చేసింది. రద్దు చేసుకుంటే నగదు తిరిగి చెల్లిస్తామని తెలిపింది. మరోవైపు తనిఖీల నేపథ్యంలో ఎయిర్ ఇండియా జూన్ 21 మరియు జూలై 15 మధ్య 16 అంతర్జాతీయ విమాన మార్గాల్లో విమానాలను తగ్గిస్తున్నట్లు తెలిపింది. అదే సమయంలో 3 విదేశీ మార్గాల్లోనూ విమానాలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. తాజాగా 8 సర్వీసులను రద్దు చేసింది ఎయిర్ ఇండియా విమానయాన సంస్థ. వీటిలో 4 అంతర్జాతీయ, 4 దేశీయ విమానాలున్నాయి. నిర్వహణ, కార్యాచరణ కారణాల వల్ల విమానాలను రద్దు చేసినట్లు తెలిపింది. ఈ నేపథ్యంలోనే ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని పేర్కొంది. ప్రయాణికులు వీలైనంత త్వరగా తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించింది. ఇక గతంలోనూ వైడ్ బాడీ విమానాలతో నడిచే విమానాలను తాత్కాలికంగా 15% తగ్గిస్తున్నట్లు ఎయిర్లైన్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఢిల్లీ, నైరోబి, అమృత్సర్, లండన్, గోవా, లండన్ సర్వీసులను జూలై 15 వరకు నిలిపివేసింది. అలాగే ఉత్తర అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా, తూర్పు ప్రాంతాల నగరాలను అనుసంధానించే దాదాపు 16 అంతర్జాతీయ మార్గాల్లో విమానాలను తగ్గించింది. అయితే ఇటీవల అహ్మదాబాద్ లో ఘోర విమాన ప్రమాదం తరువాత నుంచి విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా తరచుగా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటన మరువక ముందే సంస్థకు చెందిన పలు విమానాల్లో సాంకేతిక సమస్యలు బయటపడుతున్నాయి. దీంతో ప్రజలు విమాన ప్రయాణం అంటేనే బెంబేలెత్తిపోతున్నారు.